నీకు వార్నింగ్ ఇస్తుందా? నాతో పనులన్నీ చేయించి నాకే వార్నింగ్ ఇచ్చిందే. అదిక్కడుంటే దాని సంగతేంటో నేనే తేల్చేదాన్ని. కాని అది ఇక్కడుండట్లేదు కదా, ఆ ఇంట్లో ఉంటుంది కదా. అక్కడ ఉన్నది నువ్వే కాబట్టి దాని సంగతేంటో నువ్వు చూసుకో. ఓకే మమ్మీ, దానికి ఎంత జరిగినా బుద్ధి రాలేదు, అహంకారం తగ్గలేదు. నువ్వేం ఫీల్ కాకు, నేను చూసుకుంటాను. సరే అయితే ఉంటా మరి. అదిగో పల్లవి వచ్చింది. ఏయ్ ఆగవే. ఏంటే మా ఇంటికి వెళ్ళి మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చావంట? ఓహో, ఆల్రెడీ నీకు మ్యాటర్ పోస్ట్ చేసిందా మీ మమ్మీ? ఏంటి ఏడుస్తుందా? ఏ ఆపు. సైడ్ క్యారెక్టర్ నీకే అంత పౌరుషం ఉంటే మెయిన్ క్యారెక్టర్ నేను, నాకెంత పౌరుషం ఉండాలి? మీ అమ్మ కొంచెం ఎక్స్ట్రాల్ చేసింది. ఎంతైనా వయసులో పెద్దది, పైగా నాకు పిన్ని. అందుకే కనికరించి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేశాను. ఎంతైనా నువ్వు ఆ విషయంలో తగ్గుంటే మంచిది. లేదనుకో మీ మమ్మీలాగా రకరకాలుగా చేసావనుకో, ఇద్దరిని ఒంగోబెట్టి వెన్నుపూసలు జారే వరకు గుద్దుతా. ఏయ్, అక్షతని పట్టుకుని అంత మాట అంటావా? కొడతానంటుంటే మాట అంటావేంటి? నేను ఊరికే మాట చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. మీ అమ్మ కూతుర్లకి మాటలు ఎక్కువైతే కొలెస్ట్రాల్ కరికిస్తా. అయినా ఆటలో అరటిపండు లాంటి క్యారెక్టర్ నువ్వెందుకే మధ్యలో ప్రతిదానికి తూతుతో అని మధ్యలోకొచ్చేస్తా? నీ పెట్టె పర్సనాలిటీకి ఒక గుద్దు గుద్దానంటే అరగుద్దు వేస్ట్ అయిపోతుంది. నీకవసరమా చెప్పు? నువ్వు కాస్త తగ్గుంటే బెటర్. మీ అమ్మకు కూడా చెప్పు. ఏంటక్షిత, ఏమంటుంది? దీనికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయా అంటే మా ఇంటికి వెళ్ళి మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చిందంట. వాళ్ళ మమ్మీకి వార్నింగ్ ఇవ్వటమే కాదంటీ, ఇప్పుడు మాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. అక్షతని వాళ్ళమ్మని వెన్నుపూసి విరిగిపోయేట్టు గుద్దుతాను అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పల్లవి కాలేజీలో ఉండకూడదా అంటే? నేను అదే ఆలోచిస్తున్నాను అక్షిత. మొన్నటి వరకు అంటే ఆ గుండమ్మ కూడా కాలేజీలో ఉండేది కాబట్టి పల్లవికి సపోర్ట్గా ఉండేది. మనమేం చేసినా గుండమ్మ అడ్డుపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ గుండమ్మ రెస్ట్లో ఉంది కదా, కాలేజీలో లేదు కాబట్టి ఏదొకటి చేసి దీన్ని బయటికి పంపించేద్దాం. అది మీ వల్ల కాదు. ఇదేంటి, ఇవిడ బెడ్ రెస్ట్ లో ఉండాలి కదా, కాలేజ్కి వస్తుందేంటి? ఏంటక్షిత, పల్లవి ఏమో చెల్లెలు చెల్లెలు అంటూ నీ మీద ప్రేమ చూపిస్తుంటే నువ్వేమో ఇలా పిచ్చి పిచ్చి పైత్యాలన్నీ తలకెక్కించుకొని మీ అమ్మలాగే తయారవుతున్నావు. చూడండి, నేనుండగా పల్లవిని ఇక్కడి నుంచి కదిలించడం మీ వల్ల కాదు. కాలేజీలో నువ్వు కాచుకోగలవు, కానీ ఇంట్లో పల్లవి నువ్విక్కడే ఉంచొచ్చేమో కానీ నా కొడుకుతో అయితే కలపలేవు కదా.
నా కొడుకుతో కాపురం చేయించలేవు కదా. నీ కూతురు జీవితాన్ని నిలబెట్టలేవు కదా. లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి అని నువ్వు నేను అనుకుంటే డిసైడ్ అవ్వలేదు. ఆ భగవంతుడు డిసైడ్ చేశాడు కాబట్టే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యారు. కలిపిన వాళ్ళని ఎలా కలిపి ముందుకు తీసుకెళ్లాలో ఆయన చూసుకుంటాడు. ఆ పల్లవితో నా కొడుకు నడిచేలా చేయడం అన్నది ఆ దేవుడు వల్ల కూడా కాదు. అవునా? ఒక్కసారి అటు చూడండి. దేవుడి వల్ల కూడా కాదన్నావు. దేవుడు రాసిన స్క్రిప్ట్ చూసావా? ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానండి? నన్నెందుకు హక్ చేసుకున్నావు? ఇది మరీ బాగుంది. మొగుడు కాబట్టి హక్ చేసుకున్నాను. మూతి మీద కొడతాను. ఇది కాలేజ్. ఓ, ఇది కాలేజా? బెడ్రూమ్ అయితే ఓకేనా? నిన్ను ఓకే, కూల్ కూల్ కూల్. నేనేం మిమ్మల్ని కావాలని హక్ చేసుకోలేదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కూడా హక్ చేసుకోలేదు. మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, బ్యాగ్లో చూస్తే వాటర్ లేనట్టున్నాయి. ఇప్పుడు చూడండి, ఎక్కిళ్ళు ఆగిపోయాయి కదా. అందుకే చేశాను. అవును, ఎక్కిళ్ళు ఆగిపోయాయి కదా. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు హక్ చేసుకున్నాను? ఇదిగోండి, ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, ఇంకా వాడుకోండి. నేను వాడుకుంటాను, నువ్వు నన్ను ఆడుకోకు. ఏమండి, బుక్ అండి. ఆ! ఏమండి ఏమండి, ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏం చేయమంటావు? ఒక్కసారి గుద్దుకొని రెండోసారి గుద్దకపోతే కొమ్ములు వస్తాయంట. నీకున్నాయిగా ఆల్రెడీ కొమ్ములు. కానీ మీకు వస్తే బాగోదు కదా. రండి. ఓ, ఓ.